కృష్ణకమల్ బంగ్లా లోపలికి వెళ్తూ నౌకరికి చెప్పాడు. 1 గంట వరకు ఎవరూ లోపలికి రావద్దు అంటూ. అతడు అలాగే అన్నట్టు తల ఊపాడు. కృష్ణకమల్ ప్రతి గదికి వెళ్ళాడు. ఒక్కో గదికి వెళ్ళి తలుపులు మూసి జాగ్రత్తగా గోడలన్నీ పరీక్షించాడు. ఈ నీలిమహల్లో ఉన్న కీలకం ఏంటా అన్నట్టు. అతనికి ఎక్కడా ఏం కనిపించలేదు. ప్రతి పెయింటు లాగి చూశాడు. గోడలన్నీ మామూలుగా ఉన్నాయి. అతను నుదురు చిట్లించి క్షణంసేపు అలా ఉండిపోయాడు. చిన్నాన్నగారికి ఈ నీలిమహల్ విషయమై ఎందుకంత పట్టుదల? ఎప్పుడూ ఏ విషయంలోనూ జోక్యం కలగజేసుకొని ఆయన ఈ విషయంలో అంత కరుగ్గా మాట్లాడుతున్నారంటే దాని వెనక ఏదో రహస్యం ఉండుంటుంది. అది ఆయన చెప్పడం లేదు. బాగా ఆలోచిస్తుంటే ఆ నీలిమహల్కి ఈయనకు ఏదో సంబంధం ఉంది. ఆ విషయం ఎక్కడ తనకి తెలుస్తుందో అని ఆయన భయం. అందుకే ఆ నీలిమహల్ తను కొనుక్కోవడానికి సిద్ధపడ్డారు. తను అమ్మను అనగానే ఆయనకంత కోపమొచ్చింది. ఏదో ఆలోచిస్తూ తల పంకించి మెల్లగా తన గదివైపు వెళ్ళాడు. గది గుమ్మం వద్ద నీలిమ నిలబడుంది. ఆమెను చూస్తూ టక్కున ఆగిపోయాడు. ఎవరూ లోపలకు రావద్దని నౌకరుకు చెప్పాడు. నౌకరు ఈమెను లోపలికెలా రానిచ్చాడు? నువ్వు అంటూ ఆగిపోయాడు. లోపలికెలా వచ్చావు అని అడగబోయి ఆమె చిన్న నవ్వు నవ్వంది. నేను 4 గంటలుగా మీ రాక కోసం ఎదురు చూస్తూ ఈ గదిలోనే ఉన్నాను. రాత్రైనా మీరు రాకపోతే ఇక రారు, వెళ్ళిపోదామని నిశ్చయించుకుని గది అవతలకొచ్చాను. మీరొచ్చారు. అతను తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. ఆ గుండెల్లో ఒక రకమైన సంతోషం, తృప్తి నిండున్నాయి. అతనికి ప్రతిరోజు నీలిమ చేత్తో వడ్డిస్తుంటే తినడం అలవాటైపోయింది. అతని కోసం పంపించిన క్యారేజ్ తీసి ఆమె భోజనం వడ్డిస్తుంటే కాదనకుండా భోజనం చేయసాగాడు. అతను ఏదో ఆలోచిస్తున్నవాడిలా పరధ్యాసగా భోంచేయడం ఆమె గమనించకపోలేదు. భోజనం దగ్గర అతను ఎక్కువేం మాట్లాడలేదు. ఆమె వైపు సరిగ్గా చూడలేదు కూడా. భోజనం ముగించి చేయి కడుక్కొని లేచి వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. ఆమె ఆ ఖాళీ ప్లేట్లు అన్నీ తీసేసి తిరిగి ఆ గదిలోకొచ్చేసరికి అతను ఇంకా ఏదో ఆలోచిస్తున్నట్టు అలాగే కూర్చున్నాడు. మెల్లగా దగ్గరకు వెళ్ళింది. చిన్నపిల్లాడు తనకు కావలసింది తల్లిదండ్రులు కొనివ్వకపోతే దిగాలుగా కూర్చున్నట్టు అలాగే అతను ఆమె కళ్ళకు కనిపించాడు. తల మీద చెయ్యేసి మెల్లగా ఆ చేతితో అతని క్రాఫీని దువ్వసాగింది. ఆ చెయ్యి వేయడంలో, ఆ క్రాఫీని సున్నితంగా దువ్వడంలో ఆమె చేతిలో ఏదో మంత్రం ఉన్నట్టు హాయిగా, బాధలన్నీ మర్చిపోయినట్టుగా ఆమె వైపు చూశాడు. రెండవ చెయ్యి అతని భుజం మీద వేసి ఆ తలని దగ్గరకు లాక్కుంది. అతను కాదనలేదు. ఆమె గుండెల్లో వెచ్చదనం తనకి ఆ క్షణంలో కావాలనిపించింది. ఆ గుండెల్లో ముఖం దాచుకుంటే మనశ్శాంతిగా ఉన్న బాధలన్నీ మరిచిపోయి తేలిగ్గా ఆనందంగా ఉంటుంది అని భావించి చటుక్కున ఆమె నడుం చుట్టూ తన చేతులు బిగించి ఆమె గుండెల్లో తలదాచుకున్నాడు. అలా ఇద్దరూ ఎంతసేపున్నారో వాళ్ళకే తెలీదు. కొద్దిసేపటికి మెల్లగా అతని చేతులు ఆమె నడుమును విడిచిపెట్టాయి. తల సరిగ్గా అయింది. అతను దూరంగా వెళ్లడంతో ఆమె అతన్ని వదిలిపెట్టింది. నీలు అతని కంఠస్వరం మృదువుగా పిలిచింది. అతని వైపు మామూలుగా ఏంటి అన్నట్టు చూసింది. నా మనసులో బాధ ఏంటో నీకు చెప్తేనే గాని నా మనసు నిలవదు నీలు. ఆమె మాట్లాడలేదు. అతని ముఖం ఇంకా తన గుండెల్లోనే ఉన్నట్టు అనిపించసాగింది. అతనికి కూడా తన ముఖం ఆమె వెచ్చని గుండెల్లో దాగున్నట్టే అనిపించసాగింది. ఆ తలను వెనక్కి లాక్కోవాలనిపించలేదు. ఆ వెచ్చదనం, ఆ హాయిలో ఆనందం జీవితాంతం కావాలని మనసు కోరుకుంటుంది. మరి కాసేపు అలాగే ఉంటే తన శరీరం తన మాట వినకుండా పోతుందేమో అన్న భయం. ఆ వెచ్చదనం, హాయి, ఆనందం సరిపోదు. ఇంకా ఇంకా కావాలని మనసు ఆరాటపడి అతన్ని వేధించసాగింది. మనిషికి తొందరపాటు కూడదని వివేకం అతన్ని హెచ్చరించి ఆమెను వదిలిపెట్టేలా చేశాయి. తలెత్తిన కోరికల్ని బలవంతాన చంపుకొని మనసును సరిపెట్టుకోవడానికి చాలా శక్తి ధారపోయాల్సొచ్చింది. తను చెప్పసాగాడు. మా చిన్నాన్నగారు రాజా సుదర్శన వర్మ గారు, ఆయనకు పిల్లలు లేరు. నేనే ఆ అన్నదమ్ముళ్ళిద్దరికీ వారసుణ్ణి. నన్ను ఆయన ఎంతో ప్రాణంగా చూశారు. నన్ను ఏ విషయంలోనూ శాసించరు. అటువంటిదిప్పుడు అంటూ ఆగాడు. నీలిమ ఆలోచనలాపి అతని మాటలు శ్రద్ధగా వినసాగింది. అతను మాటలాపడంతో ప్రశ్నార్థకంగా చూసింది. ఆగిపోయారేం చెప్పండి అన్నట్టు. ఇప్పుడు ఆయన ఈ నీలిమహల్ విషయంలో పంతం పట్టినట్టు కూర్చున్నారు. ఆ మాట వినడంతో నీలిమ నిటారుగా అయింది. గుండెల్లో ఏదో రాయి పడినట్టయింది. ముఖంలో గబగబా రంగులు మారాయి. నీలిమహల్ గురించి ఆయన ఏంటంటున్నారు? మౌనంగా అతను చెప్పే మాటలు వినసాగింది. ఈ నీలిమహల్ అంత మంచిది కాదు.
తిరిగి ఎవరికైనా అమ్మేమంటున్నారు, లేదా ఆయనే 30 లక్షల రూపాయలు పెట్టి ఈ బంగ్లా కొంటానని పట్టుదలగా కూర్చున్నారు అంటూ ఆగి ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె నెత్తిన ఒక్కసారిగా పిడుగుపడినట్టయింది. ప్రపంచం గిరున తిరిగిపోతున్నట్టు అనిపించసాగింది. అయితే మీరు మీరు ఈ నీలిమాలను అమ్మేస్తారా? వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ బేలగా జాలిగా అడిగింది. అతను నవ్వి ఆమె చేయి పట్టుకుని అరచేతిలో రేఖలు చూస్తున్నట్టుగా ఆ చేతివైపు పరీక్షగా చూస్తూ కుడి చెయ్యి చూపుడు వేలుతో రాస్తూ అన్నాడు. ఈ మహల్ అమ్మేస్తే మరి నువ్వు? ఆమె కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. చెట్టు కూలిపోతే పక్షులు చెల్లాచెదురైపోయినట్టు నేను నా తండ్రి అంతే అన్నట్టున్నాయి ఆమె చూపులు. మెల్లగా కనురెప్పలు కిందకు వాలిపోయాయి. కళ్ళనీళ్లు టపటపమంటూ రాలి కింద పడ్డాయి. నీలు కంగారుగా తలెత్తి చూశాడు. అతని చేతి మీద ఆమె కన్నీళ్లు రాలిపడ్డాయి. ఈ నీలిమహల్లో నువ్వుంటే నాకు అమ్మడానికి మనసు ఒప్పుతుందని అనుకున్నావా? నిన్ను నేను దూరం చేసుకుంటానా? ఆమె ఆనందంగా అతని వైపు చూసింది. నిజం నీలు, నీకోసమే ఈ బంగ్లా కొన్నాను. ఒక విధంగా చెప్పాలంటే ఈ బంగ్లా నీది. నీ పేరును రాసేయమంటే కూడా రాసేస్తాను. ఏం రాసేయమంటావా? చెప్పు నీలు అన్నాడు. అతని వైపు కంగారుగా చూసింది. అతన్ని చూస్తే అన్నంత పని చేసేటట్టే ఉన్నాడు. అలా అయితే ఇంకేమైనా ఉందా? అంత ఆశ తనకి లేదే. తండ్రి ప్రాణం ఉన్నంత వరకు ఈ బంగ్లా అవుట్ హౌస్లో తలదాచుకొనిస్తే చాలు. అదే తను కోరుకునేది. వద్దండి, నా పేరు రాయొద్దు. ఈ బంగ్లా నా స్వంతం కావాలన్న ఆశ నాకు లేదు. ఈ బంగ్లాలో మా నాన్నగారి ప్రాణం ఉన్నంత వరకు తలదాచుకొనిస్తే అదే 10,000 అంది ప్రాధేయపడుతున్నట్టుగా. అతను నవ్వుతూ అన్నాడు. నీలు, నువ్వు ఈ మాత్రానికే జడిసిపోతే ఎలా? మా చిన్నాన్నగారు ఇలా అంటున్నారు, నేను ఇలా చెప్పాను అని నీతో చెప్పాను. అంతేగాని ఈ బంగ్లా అమ్మేస్తానని చెప్పలేదే అంటూ ఆగి, నేను చెబుతున్నాను విను. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వచ్చి చెప్పినా సరే ఈ బంగ్లా మాత్రం అమ్మను. అది మాత్రం నిజం. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకుని బాధపడకు. వెళ్ళి పడుకో అన్నాడు. అతని వైపు కృతజ్ఞతగా చూసి అక్కడి నుండి కదిలి వెళ్ళింది. వెళుతూ వెళుతూ ఆగి వెనుతిరిగి అతని వైపు ఒకసారి మామూలుగా చూసి చూపులు తిప్పుకుని తల వంచుకుని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ అలా ఉండిపోయాడు. నీలు ఎంత అందమైంది అనుకోకుండా ఉండలేకపోయాడు. కృష్ణకమల్ నీలిమికి చెప్పేశాడు. ఒక 4 రోజుల వరకు నేను నీలిమహల్కి రాను. నాకు అర్జెంటు పనులు కొన్నున్నాయి. తర్వాత వస్తాను. వచ్చి 2 రోజుల వరకు కదలను. ఇక్కడే ఉంటాను అని. నీలిమ అలాగే అన్నట్టు తల ఊపింది. అతను వెళ్ళిపోయాడు. కృష్ణకమల్ వర్కర్స్కి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకన్ని సదుపాయాలు చూస్తున్నాడు. వాళ్ళకి కట్టించిస్తానన్న ఇళ్ళు పూర్తయ్యాయి. హాస్పిటల్ పూర్తయింది. స్కూలు, కాలేజీ కట్టడం కూడా అయిపోయింది. వర్కర్స్కి ఇళ్ళు ఒక్కొక్కళ్ళకి వరుసగా ఇప్పించేశాడు. వాళ్ళ పిల్లలకి ఉచితంగా చదువుకునే ఏర్పాటు చేశాడు. అందరికీ అన్ని ఏర్పాట్లు చేశాడు. అందరూ అతన్ని ఎంతగానో పొగిడారు. ఆ రోజు అందరూ సంతోషంగా ఉన్నారు. కృష్ణకమల్ తీరిగ్గా కూర్చున్నాడు. అతనికి తమ విశ్రాంతి భవనం గుర్తుకొచ్చింది. ఇంకా అక్కడ ఆ అమ్మాయిలు ఉండుంటారా అన్న అనుమానం రావడంతో అప్పటికప్పుడే బయలుదేరి విశ్రాంతి భవనానికి వెళ్ళాడు. అతను భవనం లోపల అడుగుపెట్టి పెట్టడంతో ఒక తీయని కంఠస్వరంతో ఆ భవనం మారుమ్రోగిపోయినంత చక్కగా పాట వినిపించసాగింది. అతను క్షణంసేపు అలా ఉండిపోయాడు. మేడ మీదకు చూస్తూ మెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకి నడవసాగాడు. మనిషి ఎవరూ కనిపించడం లేదు. పాట మాత్రం అలా వినిపిస్తూనే ఉంది. కృష్ణకమల్ మనసంతా గజిబిజిగా తయారైంది. మనసంతా మెత్తబడి జాలితో నిండిపోయింది. పాట పాడుతున్న ఆమె కంఠం దుఃఖంతో కొద్దిగా వణకసాగింది. మేడ మీద లైట్లున్నాయి. ఆ లైట్ల కాంతిలో అంతా వెతకసాగాడు. కింద హాలులో ఒక స్త్రీ ఆకారం మెల్లగా నడవసాగింది. నల్లని చీర, నల్లని జాకెట్ వేసుకుంది. తల విరబోసుకుంది. ముఖం మీదంతా జుట్టు పడుతోంది. ముఖం ఆనవాలు తెలియడం లేదు. కానీ మువ్వలు మాత్రం గల్లు గల్లుమంటూ శబ్దమవుతూ ఆ భవనం అంతా మారుమ్రోగిపోతోంది. ఒక్క క్షణం అలాగే నిలబడి చూశాడు. తల తిప్పి అతని వైపు చూసింది. కళ్లకు అడ్డుగా జుత్తు పడ్డం వలన కళ్ళు, ముఖం సరిగ్గా కనిపించడం లేదు. జుత్తు పాయిల్లోంచి కళ్ళు రెపరెపలాడుతూ మిలమిలా మెరుస్తున్నాయి. కృష్ణకమల్ ఒక్క ఉరుకులో మేడమెట్లు దిగి హాల్లోకొచ్చాడు. చూస్తుండగానే ఆమె మాయమైంది. ఎలా మాయమైంది కూడా అతనికి తెలియలేదు. కనుమూసి తెరిచేలోగా ఆమె అక్కడ మాయమైంది. ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు. మేడ మీద లైట్లు ఆరిపోయాయి. తల పైకెత్తి మేడ మీదకు చూశాడు. కింద లైట్లున్నాయి. మేడంతా చీకటిగా ఉంది. మెల్లగా పాట వినిపించసాగింది.
చీకట్లో ఒక్క దీపం మాత్రం అలా నడిచి వెళుతున్నట్లుగా అతనికి కనిపించసాగింది. తన మనసులో బాధ పాటగా మెల్లగా పాడి వినిపించసాగింది. చీకట్లో జ్యోతి మాత్రం అలా ముందుకి కదులుతూ వెళ్ళసాగింది. కృష్ణకమల్ అలా క్షణం సేపు ఉండిపోయాడు. అతనికి నోట మాట రాలేదు. ఎవరి అమ్మాయి? మనిషా? దేవతా? దెయ్యమా? మనిషిని మనసును కదిలించేస్తుంది. ఈ అమ్మాయికొచ్చిన కష్టమేమిటి? తనకి ఆమె బాధంతా చెప్పుకుంటుంది. తను అంటే అభిమానమా లేక? ఆలోచిస్తున్నాడు. పాట ఆగిపోయింది. ఆ చీకట్లో జ్యోతి ఎటు వెళ్ళిపోయిందో కనిపించలేదు. ఆ జ్యోతి మాయమైన తర్వాత మేడ మీద లైట్లు వెలిగాయి. అతనికంతా ఏదో సినిమా చూస్తున్నట్టుగా ఉంది. ఇది మాయ లేక కనికట్ట? తను ఆమెకు అత్యంత ఆత్మీయుడిగా అనిపించాడా? తన చుట్టూ తిరుగుతూ ఆమె మనసులోని బాధ తనకి చెప్పుకుంటుందంటే? అతను ఆలోచిస్తూ ఆ రాత్రంతా అక్కడే గడిపాడు. ఆ రాత్రంతా అతని మంచం చుట్టూ ఆమె తిరుగుతున్నట్టు గల్లు గల్లుమంటూ మువ్వల శబ్దం వినిపిస్తూనే ఉంది. ఆమె కాలి మువ్వలు గల్లు గల్లుమని శబ్దం చేస్తుంటే అతని గుండెల్లో మూగరాగాలు మొదలయ్యి మనసంతా అనిర్వచనీయమైన అనుభూతితో నిండిపోయింది. అదేంటో అతని మనసుకే అంతుచిక్కడం లేదు. ఆమె అతని కంటికి కనిపించి మాయమవుతున్నా ఆమె ఎవరో పోల్చుకోలేకపోతున్నాడు. స్పష్టంగా ముఖం ఆనవాలు తెలియడం లేదు. ఈమె తనకే అలా కనిపించడంలో అర్థం? అతను గాఢంగా నిట్టూర్చాడు. అంటే ఈమె తనకి మనసిచ్చుకుందా? అతనికి నీలిమ గుర్తొచ్చింది. సౌందర్య, నీలిమ ఇద్దరూ తనంటే ఇష్టపడిన వాళ్లే. ఈమెవరు? ఈమెను ఎప్పుడూ చూడలేదు కూడా. ఆలోచిస్తూ నీలిమ వద్దకు మర్నాడు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. కృష్ణకమల్ ఆ రోజు సాయంత్రం నీలిమహల్కొచ్చాడు. ఆ బంగ్లా అంతా వెతికాడు. అతనికి నీలిమ కనిపించలేదు. అతను ఒకరోజు ఆ బంగ్లాకి రాకపోతే ఆమె అతని కోసం ఎదురుచూస్తూ ఆ గదిలోనే కూర్చునేది. కృష్ణకమల్కి ఆశ్చర్యం అనిపించింది. ఈరోజు ఆమె తన కోసం ఎందుకు ఎదురు చూడలేదు? ఆమెకు తన మీద కోపం వచ్చిందా? అలా తన గదిలో కూర్చుని ఆమె కోసం ఎదురు చూడసాగాడు. రాత్రి 8, 9 గంటలైనా ఆమె ఆ గదిలోకి రాలేదు. అతనే మెల్లగా తోటవైపు వెళ్ళాడు. నీలిమ ఇంటివైపు వెళితే అక్కడ ఆమె ఉన్న అలికిడి ఏమీ కాలేదు. తోటలోగాని ఉందా అనుకుంటూ అటు దారి తీశాడు. అక్కడున్న స్విచ్ ఆన్ చేశాడు. తోటలో లైట్లన్నీ ఒక్కసారిగా వెలిగాయి. నీలు, నీలు అంటూ పిలుస్తూ ఆ తోటంతా వెతకసాగాడు. అతనికి ఎక్కడా కనిపించలేదు. నీలిమేది? ఎక్కడికైనా వెళ్ళిందా? వెళ్ళవలసిన పనేముంది? తనకి చెప్పొచ్చుగా. ఏం కావలసినా తను నిమిషాల మీద తెప్పిస్తాడు కదా. ఇక తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటుండగా దూరంగా ఓ చెట్టు దగ్గర తెల్ల చీర, తెల్ల జాకెట్టు ధరించి ఎవరో కూర్చునుండడం అతని కళ్ళబడింది. ఒక్క క్షణం పరిశీలనగా చూశాడు. నీలిమలాగే ఉంది. దగ్గరగా వెళ్ళాడు. అయినా ఆమె అతని వైపు చూడలేదు. 2 చేతులు మోకాళ్ళ చుట్టూ పెనవేసి చెట్టుకి తలాంచుకుని ఎటో చూస్తూ సుదీర్ఘమైన ఆలోచనలో మునిగిపోయినట్టు అలా కూర్చుంది, బొమ్మలా కదలకుండా. తోటలో వెలిగిన లైట్లు గాని అతని పిలుపు గాని ఆమె ఆలోచనలకి అంతరాయం కలిగించలేదు. నీలు భుజంపై చేయి వేసి లాలనగా మృదువుగా పిలిచాడు. "ఉమ్" అంటూ తల తిప్పి పరధ్యాసలో నుండి తేరుకున్నట్టుగా ఇటు చూసింది. ఆమెకు దగ్గరగా అతను నిలబడున్నాడు. కృష్ణకమల్ని చూస్తూనే తడబడినట్టుగా అయ్యి బయట సర్దుకుంటూ మీరా అంటూ లేవబోయింది. అతను ఆమెను లేవనివ్వకుండా భుజం మీద చేయి వేసి ఆపి తను ఆమె పక్కన కూర్చున్నాడు. ఏంటిక్కడ కూర్చున్నావు అంటూ ప్రశ్నించాడు. ఆమె మాట్లాడలేదు. కళ్ళనీళ్లు గిర్రున తిరిగాయి. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేనట్టు తలదించుకుంది. నీలు, ఏంటలా ఉన్నావు? నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? ఆమె చుబుకం పట్టి పైకెత్తి కళ్ళలోకి చూస్తూ అడిగాడు. లేదన్నట్టు తల తిప్పింది. మరి? ప్రశ్నార్థకంగా చూశాడు. నీలిమ క్షణంసేపు అలా మౌనంగా ఊరుకుని తర్వాత మెల్లగా అంది. నా జీవితం ఎందుకిలా అయిపోయింది? ఎవరి వలన? అని ఆలోచిస్తూ గతమంతా తలపోస్తూ కూర్చున్నాను. ఏంటా గతం? అసలు ఏం జరిగింది? నువ్వు ఎప్పుడూ ఏదోలా ఉంటూ బాధపడుతున్నట్లు కనిపిస్తావు. ఏంటో నాకు చెప్పవా? చెప్తాను. మీకు కాక ఇంకెవరికి చెప్తాను అంటూ కళ్ళు తుడుచుకుంటూ క్షణంసేపు మౌనం వహించింది. కృష్ణ ఆమె చెప్పే మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆమె వైపే చూడసాగాడు. నీలిమ కళ్ళ ముందు గతమంతా పొరుచుకోగానే ఆమె కళ్ళు చింతనిపుల్ల అయ్యాయి. పగబట్టిన నాగులా బుసలు కొడుతున్నట్టు 2, 3 సార్లు శ్వాస తీసుకుని మెల్లగా చెప్పసాగింది. రాజా రంగనాయకులు గారి ఎస్టేట్ కళకళలాడుతూ ఉండేది. ఈ ఎస్టేట్లో ఉన్న వాళ్ళందరికీ ఆయనంటే ఎంతో గౌరవం.
ఆయన ధర్మదాతలు అని, దైవ స్వరూపులు అని పొగుడుతూ ఉండేవారు. దానికి తోడు ఆయన కూడా వాళ్ళని అలాగే చూసేవారు. ఆయనకి భార్య పోయి 20 సంవత్సరాలయింది. ఆయన భార్య మీదుండే ప్రేమ వలన మళ్ళీ పెళ్లి కూడా చేసుకోలేదు. పిల్లలు కూడా లేరు. పిల్లలు లేరన్న చింత ఆయన్ని అనుక్షణం వేధించేది. ఈ వంశం ఇంతటితో ముగిసిపోవలసిందేనా అని ఆయన బాధపడేవారు. ఎవరినైనా చిన్న అబ్బాయిని తెచ్చి పెంచుకుందామని చాలాసార్లు అనుకున్నా ఆయన మనసు అందుకు ఒప్పుకునేది కాదు. తన రక్తం, తన కొడుకు ఈ వంశాన్ని నిలబెట్టాలి గాని ఎవరి బిడ్డో ఈ వంశాన్ని నిలబెట్టడమేమిటి? అందుకే ఆయన పిల్లల్ని పెంచుకునే ఉద్దేశం మానుకున్నారు. దివాను కోదండరామయ్య గారి కూతురు నీలిమ అందాల బొమ్మ, అపరంజి బొమ్మ. ఆమెను చూసిన వాళ్ళు ఎవరైనా ఆమె అందచందాలు పొగడకుండా ఉండలేరు. అంత చక్కనిది. నీలిమ బిఏకి ప్రైవేటుగా కట్టి పాస్ అయింది. నీలిమ అంటే రంగనాయకులు గారికి ప్రత్యేక అభిమానం. పిల్లలు లేనందువలన కావచ్చు. నీలిమ కూడా బాబుగారు అంటూ చనువుగా మాట్లాడేది. ఆమెకు ఏం కావలసినా నిర్భయంగా తనని అడగమనేవారు. నీలిమ నవ్వేది. ఆయనకు తనపై గల అభిమానానికి. ఆయనకు ఏం కావలసినా తనే స్వయంగా చూసేది. రాత్రులు ఇంటికి వెళ్ళిపోయేది. అప్పుడే ఆయన ఎంతో డబ్బు ఖర్చు పెట్టి విదేశాల నుండి ఇంజనీర్లని రప్పించి నీలిమహల్ ప్లాన్ వేయించి కట్టేటట్లు ఏర్పాటు చేశారు. ఆ నీలిమహల్ ఎక్కడా అటువంటి బంగ్లా లేదు అన్నంత అద్భుతంగా తయారవసాగింది. ఆ నీలిమహల్ చూడ్డానికి ఎందరో వెళ్ళేవారు. విదేశాల నుండి వచ్చిన ఫారినర్స్ కూడా ప్రత్యేకంగా ఆ నీలిమహల్ చూసి వెళ్ళేవారు. ఆ నీలిమహల్ ఇంకా కడుతుండగా రంగనాయకులు గారు నీలిమతో అన్నారు, నీలిమహల్ పూర్తయిపోయింది. నేను చూడ్డానికి వెళుతున్నాను. నువ్వు వస్తావా? ఆమె సంబరంగా అలాగే అని తల ఊపింది. తండ్రిని అడిగితే ఆయన వెళ్ళమన్నారు. ఆయనతో కలిసి కారులో నీలిమహల్కి వెళ్ళింది. ఆ బంగ్లా అంతా చూస్తూనే ఒక్క క్షణం అలా ఉండిపోయింది. ఇంకా ఆ బంగ్లాలో సామాన్లవి సర్దలేదు. పూర్తవుతూ ఉంది. ఆ బంగ్లా అంతా సంతోషంతో తిరుగుతూ ఆయనతో అంది, బాబుగారు, నాకు ఈ నీలిమహల్ చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా అంటూ నవ్వింది. ఏమనిపిస్తుందో చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? ఆయన కూడా నవ్వారు. ఆ నవ్వులో నిండుతనం గోచరిస్తోంది. నాకు ఈ నీలిమహల్లోనే ఉండిపోవాలనిపిస్తోంది. ఈ తోటలో చిన్న ఇల్లు కట్టుకుని జీవితమంతా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. అంత అందంగా ఉంది ఈ బంగ్లా. ఆయన క్షణంసేపు అలా ఆమె వైపు చూసి మనసులో ఏమనుకున్నారో ఏమో అక్కడున్న ఇంజనీర్ని పిలిపించి ఈ తోటలో ఆ వైపు చిన్న బంగ్లా కట్టించాలి అని చెప్పారు. నీలిమకు క్షణంసేపు ఆయన ఏం చెప్తున్నారో అర్థం కాలేదు. అర్థమైన మరుక్షణం కళ్ళప్పగించి ఆయన వైపు చూస్తూ ఉండిపోయింది. రంగనాయకులు గారు ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ అన్నారు, ఏంటి నీలు అలా ఉండిపోయావు? నువ్వు నీ మనసులో కోరిక వెల్లడించావు కదా. నీ కోరిక ప్రకారం ఈ తోటలో చిన్న ఇల్లు కట్టిస్తున్నాను. మీ నాన్న నువ్వు ఈ ఇంట్లో ఉండొచ్చు. బాబుగారు ఆశ్చర్యంగా చూసింది ఆయన వైపు. ఏంటంత ఆశ్చర్యపోతున్నావు? నువ్వు కోరిన ఈ చిన్న కోరిక తీర్చలేననుకున్నావా? నా కూతురే ఇలా కోరుంటే నేను కాదనేవాణ్ణా అంటూ నవ్వుతూ చూశారు. ఆ చూపుల్లో, ఆ నవ్వుల్లో పితృవాత్సల్యం కనిపించసాగింది. మనసులో పొంగిపోతూ మెల్లగా అంది, నేను మాట వరస కన్నాను అంతే. మీరు ఇక ఆపై మాట్లాడలేక అలా ఉండిపోయింది. ఆయన ఆమె భుజంపై ఆప్యాయంగా తట్టారు. నువ్వు నా కూతురుతో సమానం. నీకు నేను తండ్రిలాంటి వాణ్ణి అన్న భావం ఆయన కళ్ళలో కదిలింది. నీలిమ ఇక ఏం మాట్లాడలేదు. నీలిమహల్ పూర్తయిపోయింది. అవుట్ హౌస్ కూడా పూర్తయిపోయింది. నీలిమ ఈ విషయం తండ్రితో చెప్పింది. ఆయన సన్నసన్నగా చివాట్లు వేసి రంగనాయకులు గారితో మెల్లగా అన్నాడు, ఏదో చిన్నతనంతో నోటుకొచ్చినట్టు అనేసింది. క్షమించండి బాబు. ఆ మాటలకి ఆయన చిరునవ్వుతో అన్నారు, నీ కూతురు నీకెంతో నాకు అంతే. నీలు కోరిక కాదనాలి అనిపించలేదు. ఆ అవుట్ హౌస్లోకి మీ మకాం మార్చండి. అక్కడి నుండి ఇక్కడికి మీరొచ్చి పని చూసుకుని వెళ్లే ఏర్పాట్లు నేను చేస్తాను. ఆయన మాటలకి కోదండరామయ్య గారు ఇక ఏం మాట్లాడలేకపోయారు. చేతులు కట్టుకుని వినయంగా అలా నిలబడిపోయారు. కొద్ది రోజుల తర్వాత కోదండరామయ్య గారు కూతురుతో సహా నీలిమహల్ అవుట్ హౌస్లోకి మకాం మార్చేశారు. నీలిమ ఆ తోటలో సరదాగా తిరుగుతూ రోజులు గడపసాగింది. కోదండరామయ్య గారు ఉదయం వెళ్లి రాత్రి 8 గంటలకు తిరిగి ఇంటికొచ్చేవారు. తండ్రి ఇంటికొచ్చే వరకు ఆమె ఒక్కరితే ఉండేది. తోటమాలి పనివాళ్లు ఉన్నా వాళ్ల పనుల్లో వాళ్ళు ఉండేవారు. జమీందారు గారు అప్పుడప్పుడు వచ్చి ఆ నీలిమహల్లో ఉండి వెళ్ళేవారు. ఆయనకి ఏం కావలసినా ఆమె స్వయంగా చూసేది. ఒకరోజు ఆయనతో ఆయన స్నేహితులొచ్చారు. వారిలో ఒక ఆయన మరో ఊరి జమీందారు. ఆయనకు ఇంచుమించు ఈయన వయసే ఉంటుంది. తల నెరిసింది. ముఖం ముడతలు పడినట్టుగా ఉంది.
ఆయనకు వయసైపోయినా మనిషి మాత్రం వంగినట్లు లేరు. ఆరోగ్యంగా ఉన్నారు. పొడవుకి తగిన ఒళ్ళుతో గంభీరంగా ఉన్నారు. వాళ్ళందరి ఎదుట నీలిమ పడకపోయినా ఆ జమీందారు గారి కళ్ళబడింది. ఆయన నీలిమను చూస్తూనే ఆశ్చర్యంగా ఒక క్షణం అలా ఉండిపోయారు. నీలిమకు ఎందుకో ఆయన అలా చూడడం చిరాకనిపించింది. ఆయన చూస్తే తన తండ్రి వయసు ఉంటుంది. చూపులు చూస్తే తన ఒంటికి తేళ్లు జెరలు పోకుతున్న అనుభూతి కలుగుతుందే గాని ఆయనపై మంచి అభిప్రాయం కలగడం లేదు. నీలిమ వైపు అలా రెప్పవాల్చకుండా చూస్తున్న ఆయన పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. ఎడంచేయి మీసాల మీదకు వెళ్ళింది. నీలిమకు ఆయన నవ్వు ఎందుకో వంకరగా అనిపించసాగింది. ఇక ఆయన ఎదుట ఉండలేక ఏదో పనున్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు మొదలు ఆ జమీందారు తరచూ ఆ నీలిమహల్కి వస్తుండేవారు. నీలిమకు ఆయన అలా అస్తమానం రావడం ఇష్టం ఉండేది కాదు. జమీందారు గారు తండ్రితో కబురు చేశారు. నా స్నేహితులు ఎప్పుడైనా నీలిమహల్కి వస్తే నీలిమను కాస్త చూడమను, వాళ్ళకేం కావాలో అని. రాజా రంగనాయకులు గారి మాట తీసేయలేక ఆ జమీందారు ఎప్పుడొచ్చినా నీలిమ ఆయనకి ఏమేం కావాలో చూసేది. ఆయన ఆమెతో ఎక్కువ ఏం మాట్లాడకపోయినా చూపులతో మనిషిని దోచుకున్నట్టు చూసేవారు. ఆమెకు ఆ చూపులంటే అసహ్యం వేసేది. మనిషిని చెడ్డగాను ఊహించలేకపోయేది. అలాని మంచిగాను ఆలోచించలేకపోయేది. కొందరి తత్వం అంతేనేమో. ఒకరోజు ఆయన తన గదిలో పడుకుని నిద్రపోయి సాయంత్రం 4 గంటలకు లేచి నౌకర్ని పిలిచి నీలిమను పిలవమన్నారు. నీలిమ అయిష్టంగా ఏంటి అన్నట్టు ఆయన గది గుమ్మం దగ్గరకు వచ్చింది. ఆయన చిరునవ్వుతో మెల్లగా అన్నారు, ఏంటి అక్కడే నిలబడిపోయావు? ఆమె మాట్లాడలేదు. ఆయన కళ్ళలోకి చూడలేక చూపులు పక్కకు తిప్పుకుంది. చిన్నపిల్లలకి పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో, వాళ్ళ దగ్గర ఎలా మసులుకోవాలో కూడా తెలీదు. ఆయన పెదవి విరిచేశారు. ఆమె చివ్వున తలెత్తి చూసింది. ఆయన ముఖంలో ఎలాంటి భావం వ్యక్తం అవలేదు. మామూలుగా నవ్వుతూ ఉన్నారు. ఒక క్షణం ఆమె మనసు సందిగ్ధంలో పడింది. అనవసరంగా తనే లేనిపోని ఊహిస్తూ ఆయన్ని అనుమానిస్తున్నానా? ఆయన తనని కూతుర్లా చూస్తున్నారేమో. పెద్దాయన విషయంలో పొరపడ్డం తన తెలివి తక్కువతనమేమో. మరి ఆయన చూపులు అందరి చూపుల్లా ఉండవే. ఎటూ నిర్ణయించుకోలేకపోయింది. చూడమ్మాయ్, నాకు చల్లని పైనాపిల్ జ్యూస్ తెచ్చిపెట్టు అన్నారు. అలాగే అన్నట్టు తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక 10 నిమిషాల్లో జ్యూస్ గ్లాస్తో ఆ గదిలోకొచ్చింది. నువ్వు కోదండరామయ్య గారి కూతురువా అంటూ మాటల్లో పెట్టి ఆమె చేతిలో గ్లాస్ అందుకున్నారు. నీలిమ ఆయన ప్రశ్నలకి జవాబు చెబుతూ చేతిలో గ్లాస్ అందించింది. ఆయన గ్లాస్ అందుకోలేదు. ఆమె చేయి పట్టుకున్నారు. నీలిమ ఒక్కసారి త్రుళ్ళిపడ్డట్టయి చేతిలో గ్లాసు టక్కున వదిలేసింది. ఆయన ఒక్కసారి నివ్వెరపోయినట్టయి ఆమె చెయ్యి చటుక్కున వదిలేసి ఆమె వైపు అలా చూశారు. జ్యూస్ అంతా నేలపాలు చేశావు, చేయి జారిందా? ఆయన తాపీగా ప్రశ్నించారు. నీలిమ గుండెలు దడదడా కొట్టుకోసాగాయి. ఏంటి ఈయన మనసులో ఉద్దేశం? భయం భయంగా చూసింది. రక్తం గెడ్డకట్టుకుపోయినట్టయింది. కనురెప్ప వేయకుండా అలా ఉండిపోయింది. ఆయన అదో రకంగా నవ్వారు. పెద్దవాణ్ణి, అందులో నిద్రపోయి లేచాను. నీ చేతిలో గ్లాస్ అందుకోబోయి పొరపాటున నీ చేయి పట్టుకున్నాను. అంతలోకే నువ్వింతగా బెదిరిపోయావు అంటూ ఆమె చేతి మీద మెల్లగా తట్టారు. తన మనసులో ఎలాంటి నీచ ఉద్దేశాలు లేదు సుమా అని తెలియజేసినట్టుగా. ఆయన మాటలు వింటూనే బలవంతంగా పెదవుల మీదకు చిరునవ్వు తెచ్చుకుంటూ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. కనురెప్పలు రెపరెపలాడాయి. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో ఏంటో నాకు అంత అయోమయంగా ఉంది అన్నట్టున్నాయి ఆమె చూపులు. వెళ్ళు, వెళ్ళి మరో గ్లాసు జ్యూస్ తీసుకురా అన్నారు. నీలిమ ఆ గది నుండి వెళ్ళింది. ఆయన ఆమె వెళ్ళిన వైపే చూస్తూ చిరునవ్వు నవ్వుకున్నారు. ఇంత చక్కని అమ్మాయికి ఇంత పిరికితనమా అనుకున్నారు మనసులో. నీలిమ ఆయనకు జ్యూస్ తెచ్చింది. ఆయన కుడి చేతితో గ్లాస్ అందుకుంటూ ఎడం చేత్తో ఆమె చేయి పట్టుకుని తన మంచం మీద కూర్చోబెట్టుకున్నారు. నీలిమ భయాన్ని మనసులో నిగ్గుపెడుతూ పైకి ఎలాంటి భావాన్ని వ్యక్తపరచకుండా మెల్లగా మంచం మీద కూర్చుంది. చూడమ్మాయి, నీ కళ్ళల్లో కనిపిస్తున్న భయం చూస్తుంటే నా మనసుకి చాలా బాధ అనిపిస్తుంది. నువ్వు నీ తండ్రి దగ్గర, అన్నతమ్ముళ్ళ దగ్గర ఇలాగే భయపడతావో చెప్పు. నా వయసులో నీకు సగం వయసు కూడా లేదు. నా దగ్గర నీకు భయం ఏమిటి? నువ్వు రంగనాయకులు గారి దగ్గర ఇలాగే భయపడతావా? అలాగే నువ్వు నా దగ్గర భయపడకుండా చనువుగా ఉండాలి. నీ వయసులో అమ్మాయిలు ఎంత ధైర్యంగా, హుషారుగా ఉండాలి అంటూ ఎన్నో మాటలు చెప్పి ధైర్యం నూరిపోశారు. ఆ మాటలు వింటూనే నీలిమకు గుండెల్లో భారం తగ్గినట్టయి తేలిగ్గా అనిపించసాగింది. అనవసరంగా ఈయన గురించి ఏమేమో అనుకున్నాను అని బాధపడి తనని తానే నిందించుకుంది మనసులో. ఆయన ఇంకా చాలాసేపు ఆ కబురు ఈ కబురు చెప్తూ ఆమె భయాన్ని పూర్తిగా పోగొట్టి ఆమె తన దగ్గర చనువుగా ఉండేటట్టు చేశారు.
నీలిమకు ఆయనంటే పూర్తిగా భయం తగ్గిపోయింది. ఈయన కూడా రంగనాయకులు గారిలాగే అనిపించసాగారు. ఆయనకు ఏం కావాలో చూసి ఆ గదిలోంచి బయటకొచ్చేసింది. ఆ రోజుతో నీలిమకు ఆయనంటే మంచి అభిప్రాయం కలగసాగింది. ఆయన ఎప్పుడొచ్చినా భయాన్ని, సంకోచాన్ని వదిలి మామూలుగా ఉండసాగింది. ఆ రోజు నీలిమ తోటలో ఉయ్యాలూగుతూ పుస్తకం చదువుకోసాగింది. ఆయన కారులో నీలిమహాల్కొచ్చారు. ఆయన్ని చూడగానే నీలిమ చప్పున ఉయ్యాల్లోంచి కింద గెంతి చిరునవ్వుతో నిలబడింది. రంగనాయకులు గారు రాలేదా అంటూ ప్రశ్నించారు. నిన్ననే వచ్చి వెళ్ళారండి అంటూ వినయంగా చెప్పింది. ఆయన అలాగా అన్నట్టు తల ఊపి కళ్ళద్దాల్లోంచి ఆమె వైపు పరీక్షగా చూస్తూ అన్నారు. మేడ మీదకి ఒకసారి రా అంటూ బంగ్లా వైపు దారి తీశారు. ఆమె మౌనంగా ఆయన వెంట వెళ్ళింది. డ్రైవర్ కొన్ని ప్యాకెట్లు మోసుకొచ్చి ఆ గదిలో టేబుల్పై ఉంచాడు. ఆయన ఆ ప్యాకెట్లు అన్నీ విప్పి ఆమెకు చూపించారు. కళ్ళు మిరుమిట్లు గొలిపే చీరలు చాలా ఖరీదుంటాయి. ఒక అరడజను పట్టు చీరలు, ఒక అరడజను ప్యూర్ సిల్క్ చీరలు. వాటిని కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది. ఆయన ఆ చీరలు ఎందుకు తెచ్చారో, తనకి ఎందుకు చూపిస్తున్నారో అర్థం కాలేదు. ఆయన చిరునవ్వు నవ్వుతూ, ఏంటలా చూస్తున్నావు? ఈ చీరలన్నీ నీకోసమే తెచ్చాను, తీసుకో అన్నారు. నాకోసమా? నాకెందుకు? అంటూ ఆ పైన ఏం మాట్లాడాలో తోచక తడబడినట్టయింది. ఎందుకేంటి? నీకోసం తీసుకొస్తే నేను నీకు కొని తేవడం తప్ప? అదే మీ నాన్న తీసుకొస్తే నువ్వు తీసుకోవా? అలాగే. ఆయన కంఠస్వరం మృదువుగా పలికింది. ఆ కంఠస్వరంలోని మృదుత్వం ఆమెను మరో మాట మాట్లాడనివ్వలేదు. ఆయన ఇస్తుంటే కాదనలేకపోయింది. తప్పనిసరిగా మొహమాట పడుతూ పెద్దాయన ఏమేని అనుకుంటారు, కూతురుగా భావించిస్తుంటే కాదనడం బాగుండదని ఆ చీరలు తీసుకుంది. ఆయన ఒక గంటుండి వెళ్ళిపోయారు. ఆ రోజు తండ్రొచ్చాక బట్టలన్నీ చూపించి ఆయన తన కోసం తెచ్చారని ఆయన అన్న మాటలన్నీ కూడా చెప్పింది. కోదండరామయ్య గారు కూడా ఆశ్చర్యపోయారు. ఎంత ఖరీదైన చీరలు తన కూతురికి తెచ్చిచ్చారా అని. నీలిమ మెల్లగా అంది. నేను అప్పటికి వద్దనే చెప్పాను నాన్న. ఆయన వినలేదు. మీ నాన్న తీసుకొస్తే నువ్వు తీసుకోవా? అలాగే అంటూ బలవంతంగా నాకు ఈ బట్టలిచ్చారు అంటూ దీనిలో తన తప్పు ఏం లేదు అన్నట్టు తండ్రికి చెప్పింది. ఆయన కూతురి మాటలు వింటూ చిరునవ్వు అన్నారు. పోన్లేమ్మా, ఆయనంత అభిమానం తీస్తే కాదన్న దీనికి తండ్రితో సమానం, తీసుకుంటే తప్పులేదు. చాలాసేపు తండ్రి కూతుళ్ళ మధ్య ఆయన గురించిన మాటలే సాగాయి. రోజులు గడుస్తున్నాయి. నీలిమకు ఆయన వచ్చినప్పుడల్లా ఏవో చీరలు, బంగారపు వస్తువులు తీసుకొచ్చిచ్చేవారు. అవి తీసుకోవడానికి నీలిమకి ఎలాగో ఉండేది. రాను రాను ఆమెకి వస్తువులు తీసుకోవాలంటే మనసొప్పేది కాదు. తప్పనిసరి ఆయన మాట కాదనలేక తీసుకునేది. నీలిమకు రాత్రుళ్ళు పడుకుంటే నిద్ర పట్టేది కాదు. అనేక ఆలోచనలు ఆమెను చుట్టుముట్టేవి. ఏంటీనా ఇంత ఖరీదైన వస్తువులు తనకి కొని తీసుకురావడం? ప్రతిసారి ఏదో ఒక వస్తువు తన కోసం తీసుకొస్తూనే ఉంటారు. వద్దంటే బాధపడతారు. ఏం చెయ్యాలి? తనకి అలా తీసుకోవడం ఇష్టం లేదు. ఏంటో ఎంత మనసుకి సరిపెట్టుకుందామన్నా ఆయన ఆ వస్తువులు తనకివ్వడంలో ఏదో ఆలోచన ఉందనిపిస్తోంది. అది నిజమా కాదా అన్నది నిర్ధారణ కాలేదు. ఆయన్ని గురించి చెడ్డగా అనుకోలేకపోతోంది. రోజు రోజుకి ఆయనిచ్చిన కానుకలతో ఆమె బీరువాలు, పెట్టెలు నిండిపోసాగాయి. నీలిమకు ఇది చాలా ఇబ్బందిగా అనిపించసాగింది.